మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సార్. అండ్ నిన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అలాగే జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. మనకున్న సమాచారం మేరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం మీద ప్రశాంత్ కిషోర్తో నారా లోకేష్ భేటీ అయ్యారనేది సమాచారం. కానీ ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వచ్చాయి కదా సార్. లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి, లేకపోతే సీఎం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లెగసీని ఆ వారసత్వాన్ని కొనసాగించేది లోకేషే అవుతారు అని చెప్పి చాలామంది నాయకులు మాట్లాడుతున్న క్రమంలో ఈ భేటీ మీద చాలా చర్చ జరుగుతోంది సార్. అంటే ఆయన అభిప్రాయం, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాన్ని నారా లోకేష్ తీసుకోవడానికే ఆయన కలిశారు అనేది జరుగుతున్న ప్రచారం. ఏమంటారు? సీఎం చేయడం డిప్యూటీ సీఎంకి ప్రశాంత్ కిషోర్కి సంబంధం అంటే స్ట్రాటజిస్ట్ కదా సార్, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. సో ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? సో మనము ఒకటి ప్రతిదానికి ఒక దేనికి అంటే దానికి దీనికి ముడిపెట్టడం అనేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ చేయాలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అది చంద్రబాబు నాయుడు డిసిషన్. చీఫ్ మినిస్టర్ అనే ప్రసక్తే రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సీఎంగా ఉండగా ఇప్పుడు లోకేష్ సీఎం ఎలా చేస్తారు? డిప్యూటీ సీఎం అనేది పొలిటికల్ డిసిషన్. ఎందుకంటే అది టీడీపీ జనసేన సంబంధాలు, ప్రజలతో సంబంధాలు కాదు. ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఒక నిర్ణయం, ఒక వ్యూహం తీసుకుంటే ప్రజల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేసి తన టీంల ద్వారా స్టడీ చేసి స్ట్రాటజిక్ సలహాలు ఇచ్చేవారు. అందువల్ల డిప్యూటీ సీఎం చేయాలా వద్దా అని లోకేష్ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలవాలి. లోకేష్ ఎందుకు కలుస్తాడు అంటే, నన్ను డిప్యూటీ సీఎం చేయమంటారా ప్రశాంత్ కిషోర్ గారు అని అడుగుతారా అండి? నాకు చెప్పండి. లేదా నన్ను సీఎం చేయడం కరెక్ట్ అంటారా? లేదా మా నాన్నకు చెప్పండి కొద్దిగా నన్ను డిప్యూటీ సీఎం చేయండి, నన్ను సీఎం చేయండి అని అడుగుతారా ఎక్కడైనా? అసలు ఫండమెంటల్ లేలే, వాళ్ళు ఏమడిగారో తెలియదు. కానీ మీరు అడిగారు కనుక చెప్తున్నాను, డిప్యూటీ సీఎం కావడానికి ప్రశాంత్ కిషోర్కి ఎలాంటి సంబంధం ఉంటుంది అని నాకు అర్థం కాని అంశం ఏంటంటే, స్ట్రాటజిస్ట్ కదా మీ ఇష్టం. నా అభిప్రాయం నేను చెప్తున్నా. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే ఎలాంటి విధానాలు చేపట్టాలి, పాలసీ చేపట్టి, దిస్ ఇస్ డిఫరెంట్ కదండి. డిప్యూటీ సీఎం చేయడం, సీఎం ఎట్లా చేస్తారు? చంద్రబాబు నాయుడు ఉండగా, చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉండగా సీఎం చేసి చంద్రబాబు నాయుడు సన్యాసం తీసుకుంటారా? అందువల్ల మనకు ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చే అంశం కాదు ఇది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చాడు ఆ సలహా, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఎవరిని ఉప ముఖ్యమంత్రి చేయాలని సలహాలు ప్రశాంత్ కిషోర్ ఇవ్వడు కదా అది. అందువల్ల ఇక తెలంగాణ అంటారా, తెలంగాణలో ఆ పార్టీ ఏముందని ప్రశాంత్ కిషోర్ సలహా ఇస్తాడు? ప్రశాంత్ కిషోర్ హిస్టరీ చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా ఒక స్టేట్ను గెలవగలిగే స్కోప్ ఉంటే తప్ప తీసుకోడు. ఇప్పుడు ఆయన హిస్టరీ తీసుకుంటే తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్, బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. మీరు ప్రతి ఒక్కటి తీసుకోండి, ఎక్సెప్ట్ యూపీలో కాంగ్రెస్కి మినహా ప్రతి ఒక్కటి సక్సెస్ అయ్యాడు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ అవకాశం లేకపోతే అంత సులభంగా తీసుకోడు. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ ఫార్ములాలో ఇప్పుడు అఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్ నాకు సంబంధమే లేదు, నేను జనసురాజ్ అభియాన్లో ఉన్నాను, నేను ఐపాక్ నాతో లేదంటాను. అందులో కొంత వాస్తవం ఉంది, కొంత వాస్తవం లేదు. కానీ బట్ స్టిల్ డైరెక్ట్గా ఫీల్డ్ మీద ఏమీ లేడు ఆయన ఇప్పుడు ఎలక్షన్స్. ఎందుకంటే ఆయన బీహార్ రాజకీయాల్లో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో వచ్చి తెలంగాణలో వచ్చి స్టడీ చేసి చెప్పే పరిస్థితి లేదు. తెలంగాణలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అడ్వైజర్గా ఉండి టీడీపీని ఏమైనా తెలంగాణలో గెలిపిస్తాడా? ప్రశాంత్ కిషోర్ కాదు. అలాంటి వాళ్ళు ఒక 1000 మంది వచ్చినా తెలంగాణలో టీడీపీ గెలవదు. అది అవకాశమే లేదు, రాజకీయాలు మారిపోయాయి కదా. సో తెలంగాణలో అసలు పోటీ చేయలేని స్థితికి తెలుగుదేశం నెట్టివేయబడ్డాక నారా లోకేష్ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ సలహా ఎందుకు అడుగుతాడు? ప్రశాంత్ కిషోర్ ఎందుకు సలహా చెప్తాడు? అందువల్ల ఇవన్నీ మీడియాలో వచ్చేటువంటి అర్థం లేని స్పెక్యులేషన్లు. ఒకవేళ ఇక నిజంగానే తెలంగాణలో పార్టీని ఉద్ధరించడానికి అసలు లోకేష్ మొదలు సమయం కేటాయిస్తున్నాడు తెలంగాణ పార్టీకి? చంద్రబాబు నాయుడు సమయం కేటాయిస్తున్నాడా? మీరు లోకేష్ ఎన్ని జిల్లాలు పర్యటించాడు తెలంగాణలో చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు ఎన్ని జిల్లాలు పర్యటించని చెప్పండి. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమైనా యాక్టివిటీ ఉందా? అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు అసలు స్కూల్కే పోని వానికి ఐఐటి కోచింగ్ ఇస్తాడు ఎవడన్నా? అందువల్ల బహుశా ప్రశాంత్ కిషోర్తో
ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయాల గురించి చర్చించి ఉండాలి. నాకు కూడా సమాచారం ఏమీ ప్రత్యేకంగా లేదు, కానీ తెలంగాణ గురించి ఉండదు, సీఎం డిప్యూటీ సీఎంల గురించి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ అభిప్రాయం ఏంటి, బలాబలాలు ఏమైనా మార్పు వస్తుందా, ప్రభుత్వం పైన ఏమైనా అసంతృప్తి ఉందా, సంతృప్తి ఉందా, ప్రభుత్వం అనుసరించేటువంటి వ్యూహాల వల్ల ఏ రకమైన ప్రభావం పడుతుంది, వీటిపైన ఏమైనా చర్చించి ఉండాలి. జనరల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ చేసి ఉండాలి తప్ప స్పెసిఫిక్గా తెలంగాణ కొరకైతే ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తాడు తెలుగుదేశం కానీ నేను అనుకోను. తెలుగుదేశాన్ని తెలంగాణ లేదా అధికారం తెప్పించడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి టాప్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ టీడీపీ పెట్టుకుంటుందని అనుకోను. వాళ్ళు పెట్టుకున్న ముందు ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటుంది, తెలంగాణ పెట్టుకుంటుందా? టీడీపీ ప్రియారిటీ తెలంగాణలో ఉంటుందా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఇక సీఎం డిప్యూటీ సీఎం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. అది చంద్రబాబు నాయుడు ఎలక్టరల్ డెసిషన్. అది అవకాశమే లేదు. చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంత కాలం ఆ ప్లేస్లో లోకేష్ని తీసుకొచ్చి పెట్టి టీడీపీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుందా? ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు తీర్పు, లోకేష్ తీర్పు కాదు. అదంత అమాయకత్వం కాదు. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు అన్నది కరెక్ట్. అది ఇక డిప్యూటీ స్పీకర్ అనేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల మధ్య టీడీపీ జనసేనల సంబంధాలతో రిలేట్ అయింది. అది లోకేష్తో సంబంధం ఉన్నది కాదు, ప్రజలతో సంబంధం ఉన్నది కాదు. దాని ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తాడు, ఒకవేళ అడిగితే ఏం చెప్తాడు, జనసేన మరి వదులుకోవాలనుకున్నప్పుడు చేయండి అంటాడు. ఇది ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు, ఇది నాగేశ్వరనే చెప్తాడు. మీరు జనసేన అవసరం లేదు మాకు, జనసేన నొచ్చుకున్నా జనసేన ఫీల్ అయినా ఏం కాదు, మేము బుల్డోజ్ చేస్తాం అనుకున్నారో చేస్తారు. అప్పటిదాకా చెయ్యరు. దీనికి ప్రశాంత్ కిషోర్ అవసరమా? దీనికి అంత స్ట్రాటజిక్ మైండ్ ఏం అవసరం? సింపుల్ కనబడుతుంది కదా. బుచ్చయ్య అన్నది అదే కదా. అగ్రిమెంట్ ప్రకారం, అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం ఉండాలి, ఇంకో రెండో డిప్యూటీ సీఎం ఒక అవకాశమే లేదు అన్నాడు. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్తో పోటీగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని ఎప్పుడు అనుకుంటారు? జనసేనగా ఉంటే ఉంటుంది, పోతుంది. జనసేనతో విడగొట్టుకున్న మనకేం అభ్యంతరం లేదు, జనసేన ఫీల్ అయినా మనకు అభ్యంతరం లేదు అనుకున్నప్పుడు చేస్తాడు. దానికి ప్రశాంత్ కిషోర్ సలహా అవసరం లేదు. ఆ సలహా ఏమని అడిగితే చంద్రబాబు నాయుడు అడుగుతాడు, లోకేష్ పోయి నన్ను డిప్యూటీ సీఎం చేయమని మా నాన్నకు చెప్పండి అనేది అన్నాడు. అందువల్ల మనము ఒక రాజకీయ పరిణామాన్ని అర్థం చేసుకోవటానికి దానికి కాంటెక్స్ట్ ఏంటి, దాంట్లో ఉన్న డైమెన్షన్ ఏంటి, ఆ పరిణామానికి ఉన్న నేపథ్యం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. కోర్స్ ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఇప్పుడు పేపర్లో వచ్చింది తెలంగాణ కోసం వచ్చిందని అన్నారు. సో బట్ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉంది, ప్రభుత్వం అనుకూలత వ్యతిరేకత ఏంటి, సూపర్ 6 అమలు, దాంట్లో ఉన్న ఛాలెంజెస్, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మళ్ళీ పునర్జీవం పొందే అవకాశం ఉందా లేదా, జగన్ పార్టీ అనుసరిస్తున్నది ఏ రకమైన పొలిటికల్ సీన్ ఉంటుంది, జనసేన ఏ రకంగా ముందుకు వస్తుంది, టీడీపీ జనసేన ఈక్వేషను బీజేపీ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాల్లో రాజకీయపరమైన వ్యూహ ప్రతివ్యూహాలు మాట్లాడుకుంటే అనుకుంటా కదా. 2 ఇయర్లీ ఉన్నది. రాజకీయాలు 2 ఇయర్లీ ఉండదు కదా. ఎవ్రీ డే పాలిటిక్స్ ఉంటుంది. 2 ఇయర్లీ ఎలక్షన్ల ముందు 15 రోజుల ముందు చర్చించుకుంటే ఏమొస్తుంది? దాని ఉపయోగమే లేదు కదా. ఇప్పుడు రోజు మనం మాట్లాడతలేము, ఎలక్షన్లు ఉన్నాయని మాట్లాడుతున్నాం పాలిటిక్స్. మనమే రోజు మాట్లాడుతున్నప్పుడు 2029 ఎలక్షన్ల వరకు రాజకీయాలు విశ్లేషించకుండా నాగేశ్వరి ఉండలేడు కదా. అలాంటప్పుడు లోకేష్ ప్రశాంత్ కిషోర్ కలిస్తే రాజకీయాలు మాట్లాడుకుంటుంటారా? లేదు ఇంకేం మాట్లాడతాడు? కొత్త బాలీవుడ్ సినిమాలు ఏంటని మాట్లాడుకోరు కదా. వారంగా రాజకీయాలు అంటే నా ప్రశ్న ఏంటంటే ప్రజెంట్ ఎన్నికలు లేవు కానీ జరుగుతున్న చర్చ డిప్యూటీ సీఎం మీద, కాబట్టి అందుకు కలిసారేమో అనేది చాలా మందికి నేను అనుకుంటే నేనేం చేయలేను కానీ అది అలా అనుకున్న దానికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడే స్ట్రాటజిస్టులు రారు. ఇప్పుడు మమతా బెనర్జీతో 5 years ఉన్నారు కదా, మీకు జగన్మోహన్ రెడ్డితో కూడా కొన్ని ఏళ్ళు ఉన్నారు. వెంటనే ఎలక్షన్ల ముందు 10 రోజుల ముందు అపాయింట్ అయ్యే సోషల్ మీడియా టీంలే మొదటి నుంచి పెడుతున్నారు. అందువల్ల ఓవరాల్ పొలిటికల్ సిచ్యువేషన్ పైన ఉంటుంది తప్ప సీఎం కావాలా డిప్యూటీ సీఎం కావాలని ఇప్పుడు ఏంటి మీరు అన్నట్లు లోకేష్ వెళ్ళి నన్ను డిప్యూటీ సీఎం చేయమని అంటారా, చేయాలా వద్దా అని లోకేష్ అడుగుతున్నాడు. చేస్తే ఎలా ఉంటుంది చూస్తే లోకేష్ అడుగుతారు, అది పోయి వాళ్ళు అడిగితే చంద్రబాబు నాయుడు అడుగుతారు తప్ప లోకేష్ నన్ను డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అంటే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తారండి? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. నెక్స్ట్
హస్తిన పీఠం ఎవరిది? ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది కొద్దిసేపటి క్రితం. సో ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది. మరోసారి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దేశ రాజధానిలో ఎలాగైనా పాగా వేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోన్న పరిస్థితి. సో ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయింది సార్. ఎవరు గెలుస్తారు అని నేను అడగకూడదు కానీ ఏ అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి? అంటే ఇందులో కీలకమైన ఫ్యాక్టర్ కేజ్రీవాల్ మోడీ పర్సనాలిటీస్ మధ్య ఫైట్ ఇది ఒక లెవెల్లో. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎవరు ప్రొజెక్ట్ ఏమి లేదు. ఇప్పటి వరకు ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు కేజ్రీవాల్, లోక్సభ ఎన్నికలకు మోడీ ఒకే రకంగా అంటే సేమ్ పీపుల్ లాయల్టీస్ డిఫరెంట్గా ఓట్లు వేశారు. ఈసారి కూడా అలాగే ఉంటుందా లేదా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, దేశంలో రాష్ట్రంలో రెండు ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి జరుగుతుందన్న బీజేపీ ప్రతిపాదన నమ్ముతారా? జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోడీ పైన అభిమానం ఉన్న, దేశానికి మోడీ నాయకత్వం కావాలని అనుకున్న, రాష్ట్రంలో తమకు మంచి స్కూళ్ళు, మంచి ఆసుపత్రులు, డ్రింకింగ్ వాటరు, పవరు, రవాణా, హౌసింగు ఇలాంటి గవర్నెన్స్ ఇష్యూస్కు కేజ్రీవాల్ అయితేనే బెటర్గా గవర్న్ చేస్తాడు అనుకుంటారా అనేది చూడాలి. ఇది మొదటి క్వశ్చన్. రెండవది ఏంటంటే కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్న బలమైనటువంటి పునాది ఏంటంటే ఎఫిషియెంట్గా సమర్థవంతంగా సంక్షేమ పథకాలని అందించడం. సంక్షేమ పథకాలంటే ఏదో బటన్ నొక్కి డబ్బులు వేయడం కాదు. సంక్షేమ పథకం అంటే ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బటన్ నొక్కి డబ్బులు వేశారు. ఆ డబ్బులు పడ్డ చోటే ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్కు గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల డబ్బులు పడ్డ చోటే ఓడించారు. హైదరాబాద్లో ఆ రకమైన పథకాలు, రైతు బంధు లాంటి పథకాలు లేని చోట గెలిపించారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం అంతటా ఓడించారు బటన్ నొక్కి. ఢిల్లీలో ఏంటంటే బటన్ నొక్కడం కాదు, ఢిల్లీలో పాలన, గవర్నెన్స్లో సంక్షేమము, వెల్ఫేర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్. ఉదాహరణకు హై క్వాలిటీ స్కూల్స్. సో ఇది సంక్షేమ పథకం కాదు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఓ బిల్డింగ్ కట్టారు, నాడు నేడు పేరిట, అమ్మ ఒడి పేరిట డబ్బులు ఇచ్చారు. కానీ ఢిల్లీలో ఏం చేశారంటే ఆ స్కూళ్ళను క్వాలిటేటివ్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే స్థాయిలో మార్చారు. అలాగే మొహల్లా క్లినిక్స్ అని. సో గవర్నెన్స్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ చేశారు, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ చేశారు. అందువల్ల వెల్ఫేర్, గవర్నెన్స్ను రెండింటిని డోప్ టైల్ చేసి మిక్స్ చేసి ఒక మోడల్ను కేజ్రీవాల్ ఇచ్చారు. ఢిల్లీకి ఉన్నటువంటి ఎకనామిక్ జాగ్రఫీ ఏంటి, సోషల్ జాగ్రఫీ ఏంటనే మనకు అర్థం కావాలి. ఎకనామిక్ జాగ్రఫీ ఏంటంటే ఢిల్లీలో 16% మంది ప్రజలు మీకు పాష్ వెల్ఫేర్ సొసైటీసు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ అంటారు. అలాగే పాష్ హౌసింగ్ సొసైటీస్, గేటెడ్ కమ్యూనిటీలు ఉండే జనాభా ఒక 16% ఉంటారు. ఢిల్లీ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్. అందువల్ల మీకు ఎకనామిక్గా, సోషల్గా కూడా చాలా డైవర్సిటీ ఉన్నటువంటి రాష్ట్రం ఢిల్లీ. అనుకుంటే మనం అందరం రాజధాని కనుక ఢిల్లీ అంటే పెద్ద పెద్ద భవనాలే అనుకుంటాం. ఢిల్లీలో 16% ఇప్పుడు మీకు రోహిణి, కిషన్ గంజ్ కాదు, రోహిణి ఇలాంటి ప్లేసుల్లో మీకు ఒక పాష్ లొకాలిటీస్ ఉన్న ప్రాంతం. ఢిల్లీలో ఉన్న ప్రజల్లో ఇప్పుడు మీకు లోక్నీతి అండ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీలో వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఏంటంటే 16% ఆఫ్ డెలైట్స్ మీకు పాష్ లొకాలిటీలో ఉంటారు. ఒక 16%. 76% చాలా పేద ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, స్లమ్స్లో ఉంటారు. ఇందులో 53% పక్కా హౌసెస్ ఉన్న లెస్ డెవలప్డ్ ఏరియాస్లో ఉంటారు. 53%. 17% స్లమ్లో ఉంటారు. 6% అనాథరైజ్డ్ ఇళ్లలో ఉంటారు. అంటే మీకు ఇప్పుడు 16% పాష్ ఏరియా, 53% లెస్ డెవలప్డ్ ఏరియాస్లో అంతగా అభివృద్ధి చెందని ఏరియాలు కానీ పక్కా ఇల్లు ఉన్న ఏరియా. 17% స్లమ్స్లో ఉంటారు. 6% అనాథరైజ్డ్ ఇళ్లల్లో ఉంటారు. అంటే ఎక్కడో ఇంత ల్యాండ్ ఉంటే దాంట్లో అక్కడ గుడిసేసుకుని ఉండేవాళ్ళు అనాథరైజ్ అంటారు. వీరు కాకుండా 3 to 4% గ్రామీణ ప్రాంతం కూడా ఉంటుంది ఢిల్లీలో. చాలామంది ఢిల్లీ అంటే సిటీ అనుకుంటారు. ఇక మిగిలిన వారు గవర్నమెంట్ అకామిడేషన్, అంటే
ఆఫీషియల్స్ కావచ్చు, లేకుంటే ఎల్ఐజీలో పేదలకు అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఇది ఈ ఎకనామిక్ డెమోగ్రఫీ ఆఫ్ ఢిల్లీ. ఇందులో మీకు 76% వరకు, సుమారు 76% ఢిల్లీస్ అండర్ డెవలప్డ్ ప్రాంతాల్లో పేదలుగా ఉంటారు. సో ఈ ప్రాంతాల్లో ఈ ఎకనామిక్ డెమోగ్రఫీ వల్ల మీకు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరించిన వెల్ఫేర్ గవర్నెన్స్ మోడల్ అనేది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపి ఇంత భారీ విజయాలు సాధిస్తూ వచ్చింది. 2015లో 70 సీట్స్లో 67 గెలిచారు. 2020లో 70 సీట్స్లో 62 గెలిచారు. ఇంత అపూర్వమైన విజయం రావటానికి కారణం ఏంటంటే ఢిల్లీకి ఉన్న ఎకనామిక్ జాగ్రఫీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన వెల్ఫేర్ గవర్నెన్స్ మోడల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఇప్పుడు దీనికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ దేశమంతటా రెవెడీ కల్చర్ని వ్యతిరేకించిన పథకాలను ఇక్కడ అమలు చేస్తామని ముందుకొచ్చారు. కేజ్రీవాల్ ఒక అవినీతి పరుడు, ఆయన పేదల పక్షపాతి కాదు. చూడని అందమైన భవనం తన ఆఫీషియల్ రెసిడెన్స్ శీష్ మాల్ కోట్లు ఖర్చు పెట్టాడు. కేజ్రీవాల్ ఒకప్పటి కేజ్రీవాల్ కాదు అనేటువంటి అటాక్ బీజేపీ చేస్తుంది. ప్రజలు దేన్ని నమ్ముతారన్న దాన్ని బట్టి తీర్పు ఆధారపడుతుంది. మూడవది ఢిల్లీకి ఉన్న సోషల్ జాగ్రఫీ. ఢిల్లీలో మీకు ఢిల్లీ అనేది రాజధాని కావచ్చు, కానీ అనేక సోషల్ కేటగిరీస్ ఉన్న ప్రజలు ఉన్నారు. ఢిల్లీలో ఉదాహరణకు బీజేపీకి తీసుకుంటే పంజాబీ మైగ్రెంట్స్, అంటే పంజాబీ భాష మాట్లాడేటువంటి మైగ్రెంట్ ప్రజానికం ఢిల్లీకి వచ్చి వలస వచ్చిన వాళ్ళు, ఢిల్లీలో చాలామంది వలస వచ్చిన వాళ్ళే. అందులో పంజాబీ మైగ్రెంట్ పాపులేషన్ బీజేపీకి పవర్ఫుల్ బేస్. ఇది కాక గుజ్జర్స్, జాట్స్లో కూడా బీజేపీకి బలం ఉంది. ఇందులో జాట్స్లో కొంత తగ్గిందని అంటున్నారు, కానీ పంజాబీస్ అలాగే గుజ్జర్లలో మాత్రం ఇప్పటికీ కూడా బీజేపీకి బలమైనటువంటి పాత్ర ఉంది. ఇది కాక దళిత్స్ అండ్ ముస్లిమ్స్ ఉన్నారు. ఈ సెక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని బలం ఉంది. ఇప్పుడు 2020లో తీసుకుంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వీటి వల్ల బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనేటువంటి ఒక బలమైన కోరిక వల్ల ముస్లిం పాపులేషన్ కంప్లీట్గా ఆప్ వెనకాల కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుందా లేదా? ఎందుకంటే ఆ ఓటుకు ఇప్పుడు కాంగ్రెస్ పోటీ పడుతుంది. ఇప్పుడు మీకు దాంతోపాటు కొన్ని సీట్ల ఎంఐఎం పోటీ పడుతుంది. ఉదాహరణకు ఎంఐఎం అభ్యర్థులు ఈవెన్ యూఏపీ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీ పిఏ కింద కేసులు నమోదైన వాళ్ళు అలాంటి అభ్యర్థులు పెట్టారు, అంటే హార్డ్ కోర్ వాళ్ళని పెట్టారు. సో అందువల్ల ఇప్పుడు ఎంఐఎం ఎన్ని ఓట్లు తీసుకుంటుంది, కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తీసుకుంటుంది అనేది కూడా ఆప్ను దెబ్బతీసే అంశం. కాంగ్రెస్ ఎంఐఎం పెద్ద ప్రభావం చూపలేదనుకోండి, ఆప్కి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు ఎంతో కొంత ప్రభావం చూపినా కొన్ని సీట్లైనా గల్లంతవుతాయి. అందుకే కేజ్రీవాల్ జాగ్రత్త కూడా పడుతున్నారు. టీవీ ఇంటర్వ్యూలో మేము గెలవడం గ్యారంటీ, 3 సీట్లు అటు ఇటు అంటున్నాడు. సో అందువల్ల ఇక దళిత్ ఓట్లో కూడా కాంగ్రెస్ కొంత రిగైన్ చేసుకోవాలని, బీజేపీ కొంత సాధించాలని ప్రయత్నం చేస్తుంది. ఎంత మేర సాధిస్తారో చూడాలి. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మరో సామాజిక సెక్షన్ అంటే పూర్వాంచలీస్. పూర్వాంచలీస్ అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో ఉన్నవాళ్ళు పూర్వాంచలీస్ అండ్ బీహార్. ఇందులో కొంత బీజేపీ ఒక ప్రయత్నం చేసింది పూర్వాంచలీలోకి ఎంటర్ అయ్యడానికి. అందువల్ల ఈ సోషల్ డెమోగ్రఫీ ఏమైనా మారుతుందా, ఈ పాలిటిక్స్ ఆఫ్ ది సోషల్ డెమోగ్రఫీ అనేది చూడాలి. అది మారితే కొంత ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత కేజ్రీవాల్ ఇమేజ్, ఎందుకంటే ఈ ఓటు ఒక రకంగా రెఫరెండం. కేజ్రీవాల్ను ఓటు వేయాలా, కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా మళ్ళీ చేయాలా వద్దా అని. గతంలో కేజ్రీవాల్ మూమెంట్ అగెన్స్ట్ కరప్షన్, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ నుంచి వచ్చాడు. అవినీతి రహితమైన క్లీన్ పాలిటిక్స్, క్లీన్ గవర్నెన్స్ ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఆప్కు చెందిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు కూడా మంత్రులు కూడా వెళ్ళిపోతున్నారు. సో మరి ఆమ్ ఆద్మీ పార్టీ కలర్ మారింది, రూపం మారింది. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అవినీతి పరుడు అంటూ కేజ్రీవాల్ పర్సానా పైన బీజేపీ, కాంగ్రెస్ రెండు, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా బలమైన అటాక్ పెట్టారు. అది ప్రజలు నమ్ముతారా లేదా, కేజ్రీవాల్ పర్సానా మారింది అని. తర్వాత ఈ కేసీఆర్ కేజ్రీవాల్ వెల్ఫేర్ స్కీమ్స్ను సహజంగానే అప్పర్ మిడిల్ క్లాస్, రిచర్ సెక్షన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్లేసుల్లో, నేను ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని ప్లేసుల్లో వాళ్ళు బలంగా ఉన్నారు. బీజేపీ పెద్ద ఎత్తున ఆ గేటెడ్ కమ్యూనిటీస్లోకి
ఈ పాష్ కమ్యూనిటీ సాధారణంగా బీజేపీ అనుకూల సెక్షన్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కూడా ఇచ్చి 40 లక్షల మంది ఉంటారు ఇప్పుడు ఈ బెనిఫిషరీస్ ఈ కొత్త ఐటీ మార్పుల వల్ల. సో ఈ సెక్షన్స్లోకి ఎంటర్ అయ్యడానికి బీజేపీ పెద్ద ప్రయత్నం చేసింది. అయితే సమస్య ఏంటంటే వాళ్ళు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకే పరిమితము. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మొత్తం పాష్ పీపుల్ ఉండరు. మీకు ఒక్కొక్క రోహిణి అనే కాన్స్టిట్యూన్స్ తీసుకుంటే పాష్ పీపుల్ ఉంటారు, మళ్ళీ అదే సమయంలో పూర్ పీపుల్ ఉంటారు. సో పాష్ ఓటు మొత్తం బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయినా, ఒకవేళ పూరర్ సెక్షన్స్ ఓటు మొత్తం ఆప్ వెనకాల కన్సాలిడేట్ అయితే మళ్ళీ ఆప్ విజయానికి ఏం అడ్డం ఉండదు. కానీ అది ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆదర్శ్ నగర్ ఇలాంటి సీట్లలో మీకు 1500 ఓట్లతో అనుకుంటా లాస్ట్ టైం ఆప్ గెలిచింది. సో బీజేపీ ఒక 10-15 సీట్లలో వితిన్ 15,000 మార్జిన్తో ఓడిపోయింది. అంటే 3,000, 2,000, 5,000 ఓట్లతో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత వెల్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు అక్కడ వెల్ ఆఫ్ సెక్షన్ ఓటు ఖచ్చితంగా బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయ్యి పూరర్ సెక్షన్ ఓటు కాంగ్రెస్ ఆప్ల మధ్య డివైడ్ అయింది అనుకోండి, అది బీజేపీకి లాభం. డివైడ్ కాలేదనుకోండి ఆప్కి లాభం. తర్వాత కాంగ్రెస్ ఏ మేరకు రివైవ్ అవుతుంది అని. ఎందుకంటే ఢిల్లీకి వచ్చే వరకు 32 to 38% క్లియర్గా బీజేపీ ఓటు. అది ఇప్పుడే కాదు, జనసంఘ్ కాలంలో ఉంది. బీజేపీ ఎప్పుడైనా ఈవెన్ షీలా దీక్షిత్ 3 సార్లు గెలిచినప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కూడా బీజేపీకి 32 to 38% రేంజ్ ఉంటుంది. ఓడిపోయినా గెలిచినప్పుడు కూడా 38% దాకపోయింది. ఓడినప్పుడు కూడా 32%. వర్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా 32%. ఈ బీజేపీ ఓట్ బేస్ అనేది యూనిక్. అది కాంగ్రెస్ పార్టీ ఓవర్లాప్ అయ్యే ఓట్ బేస్ కాదు. బీజేపీ ఓట్ బేస్ క్లియర్గా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసు, పంజాబీ అప్పర్ కాస్ట్, అలాగే గుజ్జర్స్, జాట్స్, ఈ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోగ్రఫీ బీజేపీ. బీజేపీ ఓట్ బేస్ను కొత్తగా కొల్లగొట్టడం అంత సులభం కాదు. ఇక మిగిలిందల్లా కాంగ్రెస్ ఓట్ బేస్ కాస్త మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ లాస్ట్ ఎలక్షన్లో 4.63% పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకున్నా అది ఏ ఓటు పుంజుకుంటుంది అనేది క్వశ్చన్. బీజేపీ ఓటు కన్సాలిడేటెడ్గా ఉంది కనుక నాన్ బీజేపీ యాంటీ బీజేపీ ఓటు కనుక కాంగ్రెస్ పొందితే అది ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం. ఎందుకంటే బీజేపీ వ్యతిరేక ఓటల్లా ఆమ్ ఆద్మీ పార్టీకి లాస్ట్ 2 ఎలక్షన్లో కన్సాలిడేట్ అయింది. కాదు కేజ్రీవాల్ ప్రభుత్వంకి వేరే రెఫరెండంగా ఎన్నికుంది కనుక యాంటీ ఆప్ ఓటు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, అపోజిషన్ ఓటు స్ప్లిట్ అయిందనుకోండి, కాంగ్రెస్ తెచ్చుకుందనుకోండి, అప్పుడు బీజేపీకి నష్టపోతుంది. అందువల్ల కాంగ్రెస్ ఎంత ఓటు తెచ్చుకుంటుంది, ఎవరు ఓటు తెచ్చుకుంటుంది అనేది కూడా ఫ్యాక్టర్స్. అందువల్ల ఈ ఎన్నిక వెరీ కాంప్లెక్స్గా ఉండటానికి అనేక సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మిళితమై ఉన్నాయి. ఇలా ఇండియా కూటమిలో ఉన్న, అంటే రాష్ట్రానికి రాజకీయం ఉంటుందనుకోండి, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ రాష్ట్రాల్లో కూడా ఆ రకంగా పోటీ చేయాలి, కలిసి ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఇక్కడ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అండ్ ఆప్ ఈ రెండు కూడా సెపరేట్గా పోటీ చేస్తూ ఉన్నాయి. అండ్ రాహుల్ గాంధీ కేజ్రీవాల్ని టార్గెట్ చేస్తూ చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. దీని వెనుక ఉన్న వ్యూహం అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే, మీకు ఢిల్లీకి ఉన్న పాలిటిక్స్కి ఉన్న యూనిక్నెస్ కూడా అర్థం కావాలి. ఢిల్లీలో ఎవరిని ఓడించి ఆప్ గెలిచింది? కాంగ్రెస్ ఓడించి గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 2003, 1998, 2003, 2008 మీకు అంటే 3 సార్లు, కరెక్ట్గా ఇయర్స్ గుర్తులేవు కానీ 3 సార్లు వరుసగా కాంగ్రెస్ గెలిచింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2013లో ఫస్ట్ టైం ఆప్ 28 సీట్లు తెచ్చుకుంది. కానీ అది ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు. తర్వాత ఆ ప్రభుత్వం పోయింది. 2015లో 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్కి ఒక్క సీట్ లేదు. 2015లో ఒక్క సీట్ రాలేదు. 2020లో కూడా ఒక్క సీట్ రాలేదు కాంగ్రెస్కు. సో కాంగ్రెస్ వాష్ అవుట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారం ఉన్న పార్టీకి ఇప్పుడు 2020 ఎలక్షన్లో 4.63% వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. ఆప్ 3rd ప్లేస్లోకి వెళ్తుంది. 2019 లోక్సభ ఎలక్షన్ తీసుకుంటే ఆప్కు ఒక 18% ఓటింగ్ మాత్రమే వచ్చింది. 2024 లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేశాయి. కలిసి పోటీ చేసినా కూడా బీజేపీకి 7 సీట్లు గెలుచుకున్నాయి. సో అందువల్ల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు పాలించిన పార్టీని
4-5% ఓటింగ్కు పరిమితం చేసి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ కూడా లేకుండా చేసిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ యునీక్ పొలిటికల్ కాంటెక్స్ట్ను అర్థం చేసుకోకుండా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ని ఎందుకు అటాక్ చేస్తున్నాడు, ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు కదా, కాంగ్రెస్ ఆప్లు ఎందుకు కొట్టుకుంటున్నాయంటే అర్థం కాదు. ప్రశ్నకు వాల్యూ ఉండదు. ప్రశ్నకు వాల్యూ ఏంటి అంటే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. తర్వాత ఈవెన్ దేశంలో కూడా మీరు తీసుకుంటే అన్నా హజారే మూమెంట్ 2013లో ఇండియా అగెన్స్ట్ కరప్షన్తో మొదలైంది. ఆ మూమెంటులో అనేక శక్తులు కలిశాయి. బీజేపీ అనుకూల పరివార శక్తులు, ఆర్ఎస్ఎస్, అందరు బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళు కలిశారు. ఆ మూమెంట్లోనే అనేక ఎన్జిఓస్ కలిశాయి. ఆ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూమెంట్లో పుట్టిన నాయకుడే కేజ్రీవాల్. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ మూమెంట్ నుంచి పుట్టింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పాలిటిక్స్ దేశవ్యాపితంగా కాంగ్రెస్ పతనానికి కారణమైంది. ఒక ఢిల్లీలోనే కాదు, మీరు చూస్తే 2014లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది ప్రాంతీయ పార్టీల చేతుల్లో. ఇలా దేశంలో కాంగ్రెస్ పతనానికి కూడా పునాది పడింది ఎప్పుడు? ఆమ్ ఆద్మీ పార్టీ ఫినామినన్తో పునాది పడింది. తర్వాత మొదటిసారిగా పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది. అందువల్ల బీజేపీ అకాలీదళ్ విడిపోయి ఉండగా ఆ రెండు పార్టీలకు బలం లేని పరిస్థితిలో కాంగ్రెస్ మళ్ళీ గెలవడానికి అవకాశం ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశం చేసింది. ఇదే కాకుండా ఇది మూడోది. అంటే పంజాబ్ లాంటి స్టేట్లో కూడా ఇప్పటికీ దేశంలో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తొలగించి ఆప్ గెలిచింది. 4వది దేశవ్యాప్తంగా ఆప్ ఎక్స్పాండ్ అవుతున్న చోటల్లా ఏ ఓటు తీసుకుంటుంది? బీజేపీ ఓటు తీసుకోవడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు ఆప్ తీసుకుంటుంది. గుజరాత్లో తీసుకోండి, మీరు గోవాలో తీసుకోండి, ఈవెన్ హర్యానాలో తీసుకోండి. దేశంలో ఎక్కడ ఆప్ ఎక్స్పాండ్ అయినా ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకంటే బీజేపీ ఓటు అంత బలంగా కన్సాలిడేట్ అయి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటును దెబ్బతీస్తుంది. వాస్తవంగా మొదట్లో బీజేపీ ఓటు ఓవర్లాప్ అయింది, కానీ ఆ తర్వాత క్రమంలో వచ్చే వరకు ఏమైంది అంటే ప్రధానంగా యాంటీ బీజేపీ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఆప్ ఉంది కనుక, కాంగ్రెస్ ఉంది కనుక ఆప్ ఈజ్ గ్రోయింగ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కాంగ్రెస్. అందువల్ల ఈ 4 ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ రివైవ్ కావాలంటే ఏం చేయాలి? ఢిల్లీలో మీరు ఎలక్షన్ ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే బీజేపీకి ఎప్పుడు కూడా అట్లీస్ట్ 1/3 ఓట్స్ వచ్చాయి. 32 to 38% మధ్య బీజేపీ ఓటింగ్ ఉంటుంది. 97 అనుకుంటా, 27 years క్రితం మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చారు. సాహెబ్ సింగ్ వర్మ ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. సో అప్పుడు ఆ టైంలో తీసుకుంటే మీకు విజయ్ కుమార్ మల్హోత్రా, సాహెబ్ సింగ్ వర్మ లాంటి హేమాయమీలు బీజేపీకి నాయకత్వం వహిస్తున్న సమయంలో సో అప్పుడు కూడా 38% దాకా ఓటింగ్ వచ్చింది. వర్స్ట్ కేస్ సినారియోలో 3 సీట్లు మాత్రమే వచ్చి 2015లో అసలు ఆప్ చీపుడుతో తుడిచేసుకొని పోయిన రోజు కూడా అరౌండ్ 32% ఓటింగ్ వచ్చింది. సో అందువల్ల బీజేపీ ఓటేమో జనసంఘ్ కాలం నుంచి కన్సాలిడేటెడ్ ఓట్, దానికి ఉన్న సోషల్ అండ్ ఎకనామిక్ డెమోగ్రఫీ అది. ఆ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోగ్రఫీ బీజేపీ ఎలక్టోరల్ బేస్ను ఛేదించి కాంగ్రెస్ దాంట్లో ఎంటర్ అయ్యే అవకాశం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బేస్ కాదు, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బేస్ అది. సో అందువల్ల అక్కడ ఎందుకంటే అది హిస్టారికల్గా కూడా ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్, జనసంఘ్, కాంగ్రెస్, బీజేపీ ఉంటూ వచ్చింది, మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. అందువల్ల మీరు ఢిల్లీ రాజకీయాల 5 దశాబ్దాల హిస్టరీ చూస్తే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్కు జనసంఘ్, ఆ తర్వాత కాలంలో బీజేపీ. ఈ పోలరైజేషన్ ఉంది. ఎకనామిక్ అండ్ సోషల్ డెమోగ్రఫీ కూడా కాంగ్రెస్కు ఏమాత్రము అవకాశం లేని, పెనిట్రేట్ అవ్వడానికి అవకాశం లేని ఎకనామిక్ అండ్ సోషల్ డెమోగ్రఫీ బీజేపీ వెనకాల ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పెరగాలి అంటే, కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావాలి అంటే బీజేపీని అటాక్ చేస్తే ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేజ్రీవాల్ బీజేపీకి ప్రధాన రైవల్గా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎంత యాంటీ మోడీ పాలిటిక్స్ నడిపినా ఢిల్లీ ఓటర్లో యాంటీ మోడీ సెంటిమెంట్ పెరిగితే కేజ్రీవాల్ కోటేస్తారు తప్ప కాంగ్రెస్ కోటేయారు, ఆమ్ ఆద్మీ పార్టీ కోటేస్తారు తప్ప. అందువల్ల అనివార్యంగా మోడీతో పాటు కేజ్రీవాల్ని కూడా క్వశ్చన్ చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి తాము కోల్పోయిన ఓట్ బేస్ను తిరిగి రిటైన్ చేసుకోవాలన్నది కాంగ్రెస్ అవసరం. నేను ఇంతకుముందు చెప్పినట్లు 4.63% పడిపోయింది కాంగ్రెస్ ఓట్.
అది రిటైన్ కావాలి, రివైవ్ కావాలని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో అందువల్ల కొంత ఆశ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెచ్చుకోవాలని. అది కూడా అంత సులభం కాదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి పోతుంది? ప్రభుత్వాన్ని ఓడించగలిగే శక్తి ఉన్న వాడికి పోతుంది. ఇప్పుడు తెలంగాణలో మీరు గమనిస్తే కేసీఆర్ను ఓడించాలని ప్రజలు అనుకున్నప్పుడు కేసీఆర్ వ్యతిరేక ఓటు ఎవరికి పోయింది? అనివార్యంగా కాంగ్రెస్, బీజేపీకి పోలే. మొదట్లో దుబ్బాక, హుజరాబాద్లో బీజేపీకి వచ్చిన. అందువల్ల ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక ఓటు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, ఆ అధికార పార్టీని ఎవరు ఓడించగలుగుతారు అనే ఆధారంగా వ్యూహాత్మక ఓటుగా ఉంటుంది, స్ట్రాటజిక్ ఓటు అంటారు. అందువల్ల ఆ కేజ్రీవాల్ను ఓడించాలి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించాలి అనుకునేవారు ఎవరు కొట్టేస్తారు? కాంగ్రెస్ గిది కొట్టేస్తారు. కాంగ్రెస్ ఏమైనా ఓడిస్తుందా? బీజేపీ ఓటేస్తారు. అందువల్ల బీజేపీ ఓట్ బేస్లోకేమో పెనెట్రేట్ కాలేరు. అటు బీజేపీకి ఉన్న పవర్ఫుల్ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోగ్రఫీ వల్ల. అలాగే యాంటీ కేజ్రీవాల్ ఓటు కన్సాలిడేట్ బీజేపీకి అవుతుంది కనుక కాంగ్రెస్కి మరో మార్గం లేదు. ఏమైనా తెచ్చుకుంటే యాంటీ ఆప్ ఓట్లోనే కొంత వాటా తెచ్చుకోవాలి. అందువల్ల కేజ్రీవాల్ కూడా అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అయోమయ పరిస్థితి. మోడీని వ్యతిరేకించాలి, కేజ్రీవాల్ వ్యతిరేకించాలి. వీళ్ళిద్దరు కాదనుకున్న వాళ్ళే కదా కాంగ్రెస్ కొట్టేసేది. అందువల్ల రాహుల్ గాంధీ కేజ్రీవాల్ పైన, ఇండియా కూటమి పార్ట్నర్ అయినా స్టేట్ పాలిటిక్స్లో అలాగే ఉంటాయి. ఇప్పుడు కేరళ వెళ్తే పినరాయి విజయన్ క్వశ్చన్ చేయడం లేదా? పినరాయి విజయన్ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని క్వశ్చన్ చేయడం లేదా? ఆడ లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్కి జాతీయ రాజకీయాల్లో మిత్రులే కదా. బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తుంది కదా. త్రిపురలో సిపిఎం కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తుంది కదా. అయినా కేరళకి వస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధానంగా అటాక్ కేరళ మార్క్సిస్ట్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీద అటాక్ చేస్తున్నారు కదా. అందువల్ల రాష్ట్ర రాజకీయాల్లో తమ స్పేస్ కొరకు ప్రతి పార్టీ ఫైట్ చేస్తుంది. అందులో భాగంగా ఢిల్లీకి ఉన్న పొలిటికల్ ల్యాండ్స్కేప్లో అనివార్యంగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ని అటాక్ చేయాల్సిందే. రైట్ సార్. ఢిల్లీ ఓటర్లు చాలా విలక్షణమైన తీర్పుని ఇస్తూ ఉంటారు సార్. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి లోక్సభ స్థానాలు 7కి 7 క్లీన్ స్వీప్, 2019లో కూడా 7కి 7 క్లీన్ స్వీప్, 2024లో కూడా 7కి 7 క్లీన్ స్వీప్. కానీ 2015లో ఆప్కి 67 సీట్స్ అసెంబ్లీ సీట్స్, 2020లో 62 సీట్స్. మరి 2025లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో ఎందుకు సార్ ఈ విలక్షణమైన తీర్పుని ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఒక్క చోట ఇవ్వలేదు కదా, దేశంలో చాలా చోట్ల తీర్పిచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు మన తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మీకు బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ ఉంది, 39%, 37% ఓటుతో మీకు 39 సీట్లు తెచ్చుకున్నారు. మళ్ళీ మీకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. మీరు సీట్లు ఒక్కటి కూడా రాలేదు. మీకు బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వచ్చింది, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మీకు 35% ఓటింగ్ వచ్చింది, 8 ఎంపీ సీట్లు వచ్చాయి. మీకు 2018లో కూడా తీసుకుంటే 7% ఓటింగ్ వచ్చింది. మళ్ళీ 2019 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 4 ఎంపీ సీట్లు వచ్చాయి, 20% ఓటింగ్ వచ్చింది. అలాగే మీకు ఒరిస్సాలో కూడా 2019లో తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ గెలిచింది, కానీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫార్మ్ చేసింది. అఫ్కోర్స్ 2024కి వచ్చే వరకు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రెండింటిలో కూడా బిజు జనతాదళ్ ఓడిపోయింది. మహారాష్ట్రలో తీసుకుంటే మీకు లోక్సభ ఎన్నికల్లో 17 సీట్స్ ఎన్డీఏకి వచ్చాయి, అది రివర్స్. ఇంకా 30 సీట్లు ఇండియా కూటమికి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చారు, గెలిచారు. హర్యానాలో మీకు 10 సీట్లు ఉంటే 5 సీట్లు కాంగ్రెస్ గెలిచిన లోక్సభ ఎన్నికల్లో. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో సిపిఎం గెలిచింది, లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు 20లో 19 కాంగ్రెస్ గెలిచింది. సో ఇలా ఒక్కచోట కాదు, మీకు దేశమంతటా కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. దేశమంతటా కూడా అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి జరిగినప్పుడు కూడా వేరుగా తీర్పిచ్చారు ఓడిస్తారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు కాంగ్రెస్ పార్టీకి 30కి పైగా లోక్సభ సీట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు స్క్రేప్ త్రూ అంటారు, అంటే బొటాబెట్ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలను లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళితో పోలిస్తే 170-180 సీట్లు రావాలి కాంగ్రెస్. రాలే కదా, 160 లోపే వచ్చాయి కదా. సో అందువల్ల ఇలా కర్ణాటకలో తీసుకోండి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో మొన్న కూడా 28 సీట్స్ ఉన్న కర్ణాటకలో అత్యధిక సీట్లు బీజేపీ గెలిచింది. 2018లో కూడా తీసుకోండి, 28లో 25-26 బీజేపీ గెలిచింది.
మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు దీనికి అసలు పోలికే లేదు మీకు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఎమర్జ్ అయింది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 65 సీట్లు ఉంటాయి, 60కి పైగా బీజేపీ. ఎస్ సార్, చాలా ఉదాహరణలు చెప్పారు. ఇన్ని కానీ ఉదాహరణలు షార్ట్ స్పాన్ 7 months గ్యాప్ లో అందులోనూ వేరియేషన్ సార్, వేరియేషన్ చూసుకుంటే అక్కడ క్లీన్ స్వీప్, ఇక్కడ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. అంత వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నారు? ప్రజలు తీర్పండి. ఇప్పుడు లోక్సభకు మోడీ కావాలనుకుంటున్నారు, అసెంబ్లీకి కేజ్రీవాల్ కావాలనుకుంటున్నారు. ఇది అందుకే అంటున్నా, ఇది కూడా తెలంగాణ వేరియేషన్ కాదా? అసెంబ్లీకి 1 సీట్ వచ్చి లోక్సభకు 4 సీట్లతో వేరియేషన్ కాదా అండి? అంతకన్నా ఇంకేం వేరియేషన్ కావాలి? 2018లో 5 ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో సహా 4 ఓడిపోయారు. ఒకటే ఒక ఎమ్మెల్యే సీట్ గెలుచుకున్నారు. లోక్సభ ఎన్నికల 4 సీట్లు గెలిచారు. అసలు అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచాడు. మీకు ఇదొక ఎగ్జాంపుల్ కదా. మీకు లోక్సభ ఎన్నికల్లో తీయండి, మీరు సేమ్ సిచ్యువేషన్ కదా. మళ్ళీ ఇక్కడ కూడా 14% ఏంటి, 35% ఏంటి, ఇది కంప్లీట్ డిఫరెంట్ కాదా? తెలంగాణలో ఉంది కదా, మనకు ఢిల్లీ దాకా ఎందుకు? తెలంగాణలో ఎక్కడ 37% ఓటింగ్ ఏంటి, 17% ఓటింగ్ ఏంటి బీఆర్ఎస్కు? కంప్లీట్ తేడా లేదా? అందువల్ల ఇది ఢిల్లీ ఒకటే కాదు, తెలంగాణలో కూడా ఇదే డిఫరెన్స్ ఉంది కదా. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు కంప్లీట్గా డిఫరెంట్గా కొట్టేశారు కదా. ఇప్పుడు మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 17 సీట్స్ వచ్చాయి, ఇండియా కూడా 30 సీట్లు వచ్చాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా. సో అందువల్ల ఇక్కడ ఒక్కచోట కాదు, దేశమంతటా కూడా ఈ తేడా ఉంది. ప్రజలు ఆ రకంగా ప్రియారిటీస్ మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవరకు ఒకసారి ఒక రకంగా ఓటేస్తున్నారు, లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు ఇంకో రకంగా ఓటేస్తున్నారు. రైట్ సార్. నెక్స్ట్ టాపిక్ వచ్చి, సందర్భం దొరికినప్పుడల్లా మోదీ నెహ్రూ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు సార్. అది నెహ్రూ అవ్వచ్చు, ఇందిరా అవ్వచ్చు, సోనియా అవ్వచ్చు, రాహుల్ గాంధీ అవ్వచ్చు. నిన్న కూడా మాట్లాడారు రాహుల్ అర్బన్ నక్సల్ అని చెప్పేసి. కానీ నెహ్రూ ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఉన్నారు సార్ సందర్భం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో. ఎందుకు మోదీకి నెహ్రూ అంటే అంత కోపం? నెహ్రూ కుటుంబాన్ని టార్గెట్ చేయకుండా మోడీని ఎవరు చేస్తారండి? ఆయన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ. అందువల్ల నెహ్రూ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అనేదానికి చాలా సింపుల్ ఆన్సర్. వాళ్ళు ప్రధాన ప్రత్యర్థిగా టార్గెట్ చేస్తారు. కానీ ప్రధాన ప్రత్యర్థి వాళ్ళు కదా, వాళ్ళకి టార్గెట్ చేయకపోతే ఎవరిని? రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్ చేయకుండా ఎవరిని చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు జగన్ టార్గెట్ చేయకుండా ఎవరిని చేస్తున్నారు? సో ఎవరి ప్రధాన ప్రత్యర్థితో ఆ ప్రధాన ప్రత్యర్థికి ఏ కుటుంబ నాయకత్వం వహిస్తుందో ఆ కుటుంబాన్ని చేస్తారు. రేవంత్ రెడ్డి గంగుల కమలాకర్ కుటుంబాన్ని చేస్తాడా? చేయడు కదా. నిరంజన్ రెడ్డి కుటుంబాన్ని చేస్తాడా? తన సొంత జిల్లా అయినా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. అందువల్ల అది క్వశ్చన్ కాదు. సహజంగానే తమ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబం నాయకత్వం ఉంది. నెహ్రూ కుటుంబం చుట్టూ అల్లుకున్న పార్టీ కనుక ఆ కుటుంబం పైన అటాక్ చేస్తారు. కానీ మీరు అడిగిన సెకండ్ పార్టీ ఏంటంటే, నెహ్రూను ఎందుకని నెహ్రూ అంటే మోడీకి అంతా ద్వేషం, హేవ్యభావం. అది మోడీకే మాకు కాదు, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి నెహ్రూ కంప్లీట్ అపోజిట్. నిన్న కూడా వ్యతిరేకించడము, విమర్శించడము అనేది సహజమే. ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ట్రంప్ ఇన్విటేషన్ కొరకు ఆరాటపడ్డాడు, జయశంకర్ను పంపించాడు అని పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ప్రతిస్పందనగా నిన్న మాట్లాడాడు మోడీ. సో అది రాహుల్ గాంధీ నిజంగానే మోడీ ఆరాటపడ్డాడో లేడో తెలియదు. ఆరాట పడినా ఒకవేళ దాన్ని మనం ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం నిన్న కూడా చెప్పాను. ఎందుకంటే మోడీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్గా ఒక ఇంటర్నేషనల్ ప్లేన్లో మనము మోడీని అటాక్ చేస్తే అది పరోక్షంగా దేశాన్ని అటాక్ చేసినట్టు, దేశానికి నష్టం. ఎందుకంటే మనకు అండర్మైన అమెరికన్ ప్రెసిడెంట్ ఆహ్వానం కొరకు భారత ప్రధానమంత్రి ఆరాటపడ్డాడు అంటే భారతదేశ గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది. అందుకొరకు పొలిటికల్గా అది కరెక్ట్ కాదని నిన్న కూడా చెప్పాను నేను. తర్వాత దానికి రెస్పాన్స్గా నిన్న రాహుల్ గాంధీ అలా అనాల్సిన అవసరం లేదు అన్నాడు. దానికి రెస్పాన్స్గా మోడీ మాట్లాడింది అయితే ఇంకా దేశ ప్రతిష్టను దిగజార్చింది. భారతదేశ తొలి ప్రధాని ప్రపంచ వేదిక పైన దేశ గౌరవాన్ని నిలిపి అలీనోద్యమ సృష్టికర్తల్లో ఒకరుగా ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగిన జవహర్లాల్ నెహ్రూ పైన చాలా అవమానకరంగా వ్యక్తిగతమైన అంశాలతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? జాన్ ఎఫ్ కెనడీ జేఎఫ్కేస్ ఫర్గాటన్ ఇయర్స్ అని ఒక సిఐఏ మాజీ అధికారి, సిఐఏ ఎక్స్పర్ట్, అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
సిఐఏ ఎక్స్పర్ట్ రాసినటువంటి బ్రూస్ అనుకుంటారు పేరు, బ్రూస్ రిడెల్ అనేది ఉంది పేరు, అతని పేరు బ్రూస్ రిడెల్ ఐ థింక్. సో అతను రాసిన JFK's ఫర్గాటన్ ఇయర్స్ అనే పుస్తకాన్ని రెఫర్ చేశాడు. ఆ పుస్తకంలో చాలా అభ్యంతరకరమైనవి, నెహ్రూ వ్యక్తిగతమైన ఇంకా అవమానించేది, ఆయనను అనైతిక వ్యక్తిగా చూపెట్టే అంశాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎవరో అమెరికన్ ఎక్స్పర్ట్ రాశాడు, సిఐఏ ఎక్స్పర్ట్ రాశాడంటే వీ డోంట్ బాదర్, ఎందుకంటే సిఐఏ చరిత్ర అంతా ప్రపంచానికి తెలుసు కనుక. కానీ భారత ప్రధానమంత్రి ఈ దేశం ప్రధానిగా ప్రపంచ గౌరవాన్ని పొందిన నాయకుని పైన ఒక ఫారిన్ ఎక్స్పర్ట్, అది కూడా మన ఎక్స్పర్ట్ కాదు, మన దేశస్థుడు కాదు, సిఐఏతో పనిచేసిన వాడు రాసిన పుస్తకంలో మాట్లాడింది దేశ ప్రధాని కోట్ చేసి అది చదవండి అని దాన్ని ఏదో ఆదర్శంగా భావిస్తే అది అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? సో ఇది డిమీనింగ్ ఇండియా కదా. రాహుల్ గాంధీ అన్న చాలా చిన్నదవుతుంది. ఇప్పుడు మోడీ దేశ ప్రతిష్టను దిగజార్చడం అవుతుంది. ఇప్పుడు నెహ్రూని అటాక్ చేయడంలో నెహ్రూ ఇంటర్నల్ పాలసీస్ పైన మీరు ఏమన్నా అటాక్ చేయండి, నెహ్రూ ఫారెన్ పాలసీని అటాక్ చేస్తూ అది కూడా వ్యక్తిగతమైన అంశాల్లోకి వెళ్ళి నెహ్రూ పర్సనాలిటీని, క్యారెక్టర్ను అసహ్యంగా రాసినటువంటి వారు రాసిన పుస్తకాలను కోట్ చేస్తే ఇది నాకు నిజంగా అర్థం కాదు. మీరు ఈ రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేస్తున్నారా, దేశ ప్రతిష్టను తీసుకొచ్చి అంతర్జాతీయ అంగడిలో పెడుతున్నారా? నెహ్రూ గౌరవం పోతే ఎవరు గౌరవం పోతుంది? ఇండియా గౌరవం పోదా? మోడీ గౌరవం పోతేనే ఇండియా గౌరవం పోతుందని నేను అన్నానే. మరి నెహ్రూ గౌరవం పోతే ఇండియా గౌరవం పోదా? దేశానికి ఆ స్థాయిలో నాయకత్వం ఇచ్చిన వ్యక్తి కదా. మీరు ఆయన ఎకనామిక్ పాలసీ నచ్చకపోతే మాట్లాడండి, ఆయన తీసుకున్న విధానాలు నచ్చకపోతే మాట్లాడండి. బట్ ఆన్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నెహ్రూ స్టాండింగ్ను, అంతర్జాతీయ స్టేచర్ను తగ్గించే ప్రయత్నం చేస్తే దేశానికి అవమానకరం అండి, భారతదేశానికి అవమానకరం. కొన్ని నెహ్రూ నాన్ అలైన్ మూమెంట్కు నాయకుడు, ఫౌండరు. మీకు నాజర్, మార్షల్ టీటోలతో, యుగోస్లేవియా ప్రైమ్ మినిస్టర్ నాజర్, వీళ్ళతో కలిసి ఈ ఫామ్ నాన్ అలైన్ మూమెంట్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాయకత్వం వహించాడు. సో అలాంటి లీడర్ను పట్టుకొని మీరు అవమానకరంగా, వ్యక్తిగతంగా అవమానించే రీతిలో మాట్లాడింది మీద అన్బికమ్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్. దేశ ప్రధాని చేయాల్సిన పని కాదు. దేశ ప్రతిష్ట మాకు ముఖ్యం కాదు, మా రాజకీయ ప్రయోజనమే ముఖ్యం. దేశ ప్రతిష్ట మంటగలిసినా మంచిదే, మాకు రాజకీయాలు ముఖ్యం అని ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో అనుకుంటే అది అంతకన్నా అన్యాయం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్న మోడీ ఆరాటపడ్డాడు ట్రంప్ ఇన్విటేషన్ కొరకు అని రాహుల్ గాంధీ అంటే అలా అనకూడదు, అది తప్పని ఓపెన్గా చెప్పినాను నేను. సో ఇవాళ మోడీ చేస్తే కూడా తప్పనే చెప్పాల్సి వస్తుంది. తర్వాత మీకు నెహ్రూ పైన ఎందుకు వ్యతిరేకత అంటే, నెహ్రూ ఐడియాలజికల్గా కంప్లీట్ RSS ఐడియాలజీకి భిన్నమైన వ్యక్తి. నెహ్రూ ఈజ్ ఏ స్టాంచ్ సెక్యులరిస్ట్. దీనికి పూర్తి వ్యతిరేకత బీజేపీ. మీరు RSS ఓపెన్గానే సెక్యులరిజం అన్న సెక్యులర్ అన్న పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్తారు. నెహ్రూ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కు ఒక ప్రతీక. ఆ బీజేపీ RSS భారత రాజ్యాంగాన్ని మొదట్లో RSS వ్యతిరేకించింది కూడా. అసలు ఈ RSS నథింగ్ ఇన్ ఇండియన్ అన్నారు. ఈవెన్ సవార్కర్ లాంటి వాళ్ళు అన్నారు, ఇందులో భారతీయత ఏమీ లేదు, మనకి ఈ రాజ్యాంగం పనిచేయదు, మనకు మనుధర్మమే పనిచేస్తుందని చెప్పి సావర్కర్ హిందుత్వ ఫౌండర్ ఆయన అన్నాడు. మీరు RSS తొలినాట్లో RSS పత్రికల్లో రాసిన వ్యాసాలు చూడండి, ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా RSS వ్యతిరేకించింది. మీకు ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. తర్వాత క్రమంలో విత్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పనిచేయాలి కనుక ఆ రాజ్యాంగాన్ని సమర్థించిన మాట నిజమే, సమర్థించక తప్పని స్థితి నిజమే. అందువల్ల రాజ్యాంగ మౌలిక విలువలతో బీజేపీకి RSSకు అంగీకారం లేదు. ఎందుకంటే అందులో ఉన్న డైవర్సిటీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, లిబర్టీ, వీటికి బీజేపీ ఐడియాలజికల్లీ వ్యతిరేకం. ఇప్పుడు ఫెడరలిజానికి బీజేపీ వ్యతిరేకం. ఎందుకంటే బీజేపీ రాష్ట్రాలకు అధికారం ఇవ్వడాన్ని అంగీకరించదు. మీరు అందుకే చూడండి, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ అన్ని 1 నేషన్ 1 లాంగ్వేజ్, హిందీ ఉండాలి ఇలా అంటారు. కానీ కాన్స్టిట్యూషన్ ఏమో లింగ్విస్టిక్ డైవర్సిటీ, సోషల్ డైవర్సిటీ, దీనికి ప్రతీక. నెహ్రూ ఆ డైవర్సిటీకి ప్రతీక. అంటే బీజేపీ డైవర్సిటీని అంగీకరించదు, నెహ్రూ ఆ డైవర్సిటీకి ప్రతీక. నెహ్రూ ఒక లిబరల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కోరుకున్నాడు. నాయకత్వం అంతా, అధికారం అంతా తన చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండాలని నెహ్రూ కోరుకోలేదు. నెహ్రూ ఒక బలమైన పారిశ్రామిక పునాది వేశాడు. అంటే ఇండియన్ ఇండస్ట్రీకి పునాదులు వేశాడు. మీకు IIMలు, IITలు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు,
లీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, లీడింగ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇవన్నీ నెహ్రూ వేసినటువంటి పునాదులు. సెకండ్ 5-year ప్లాన్లో ఆ నెహ్రూ మిత్రుడైన మహల్ నబీస్ నాయకత్వంలో మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 2వ పంచవర్ష ప్రణాళికలోనే పునాదులు వేసుకుంది. మహల్ నబీస్ ప్లాన్ అంటారు. సో దీనికి బీజేపీ వ్యతిరేకం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉండకూడదు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద హ్యాండ్స్ ద ప్రైవేట్ సెక్టార్. అది ఇప్పుడు కాదు, ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ 91లో వచ్చింది కాదు. జనసంఘ్ Day 1 నుంచి వ్యతిరేకం. ఈ మిక్స్డ్ ఎకానమీకి వ్యతిరేకము, పబ్లిక్ సెక్టార్కి వ్యతిరేకము, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో బలమైన పాత్ర పోషించాలి అన్న ఆర్థిక సిద్ధాంతానికి బీజేపీ వ్యతిరేకం, ఐడియాలజికల్ వ్యతిరేకం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎల్కే అద్వానీ ఫేమస్ స్టేట్మెంట్ ఉంది, ఇది మా పాలసీ, మా ఐడియాలజీ కాంగ్రెస్ హైజాక్ చేసింది అని. నెహ్రూవియన్ ఎకనామిక్స్కు పూర్తి విరుద్ధమైన అర్థశాస్త్రాన్ని బీజేపీ నమ్ముతుంది. అందువల్ల నెహ్రూ పట్ల వ్యక్తిగత దేశం కాదు, వాట్ ఎవర్ నెహ్రూ రిప్రజెంట్స్ బీజేపీ అపోజెస్. ఎందుకంటే అది సెక్యులరిజం కానీ, ఫెడరలిజం కానీ, డైవర్సిటీ కానీ, లిబరల్ థాట్ కానీ, వీటన్నిటికీ బీజేపీ వ్యతిరేకం. అందువల్ల నెహ్రూ పైన కోపం ఏదో నెహ్రూ కుటుంబం ప్రధాన ప్రత్యర్థి కనుక అనివార్యంగా పొలిటికల్గా వాళ్ళని టార్గెట్ చేస్తారు, అందులో పెద్ద ఆశ్చర్యపడలేదు. బట్ నెహ్రూ ఐడియాలజికల్, ఉదాహరణకు నెహ్రూ ఫారిన్ పాలసీ పేద దేశాలు, వర్తమాన దేశాలు, అగ్రరాజ్యాలకు తో నిలబడాలి, అగ్రరాజ్యాలతో సంబంధాలు ఉండొచ్చు. నెహ్రూ టైంలో సోవియట్ యూనియన్తోనే రిలేషన్స్ ఉన్నాయనుకుంటారు, అమెరికాతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జేఎఫ్కే ద ఫర్గాటన్ ఇయర్స్లో అది కూడా రాశాడు, సైనో ఇండియన్ వార్ అప్పుడు అమెరికా సహాయం అడిగాడు నెహ్రూ అని కూడా. మరి అలాగే మీకు స్టార్టింగ్లో సోవియట్ యూనియన్కి ఎందుకు వెళ్ళాడు నెహ్రూ, అమెరికా స్టీల్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసుకుంటాను సహకరించండి అంటే, మీకెందుకు స్టీల్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఎందుకు ఉత్పత్తి చేస్తాం, మా స్టీల్ కొనుక్కొని సరిపోతుంది అన్నారు. అప్పుడు అనివార్యంగా ఒక బలమైన పారిశ్రామిక పునాది వేయడానికి సోవియట్ యూనియన్ వైపు వెళ్ళాడు. అందువల్ల కంప్లీట్గా సోవియట్ వైపు వెళ్ళాలని వెళ్ళలేదు, మిక్స్డ్ ఎకానమీ. సో భారతీయ జనతా పార్టీ ఈవెన్ నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ కూడా వ్యతిరేకం. అంటే వర్తమాన దేశాలు, మీకు బీజేపీ పూర్తిగా అమెరికా అనుకూల ఫారిన్ పాలసీ కోరుకుంటుంది. అందుకే మీకు నెహ్రూ టైంలో చాలా ఏళ్ల పాటు ఇజ్రాయెల్తో సంబంధాలు లేవు, కానీ బీజేపీ మొదటి నుంచి ఇజ్రాయెల్తో సంబంధాలు కోరుకుంటుంది. సో అందువల్ల ఫారిన్ పాలసీ నుంచి మొదలుకొని ఎకనామిక్ పాలసీ, సోషల్ పాలసీ అన్నిట్లో కూడా నెహ్రూ అనేది కంప్లీట్లీ ఐడియాలజికల్ అపోజిట్ టు బీజేపీ. అందువల్ల నెహ్రూ పైన అంత హేట్. అదేదో మోడీకి పర్సనల్గా నెహ్రూ పైన ఏముంటుంది, ఏమైనా గట్ట దగ్గర పంచాయతీ ఉందా, ఇద్దరికి ఏం క్వశ్చన్ కాదు. బట్ దే ఆర్ ఐడియాలజికల్ పోల్స్ అపార్ట్ కనుక వ్యతిరేకత. రైట్ సార్. ఇక ట్రంప్ హెచ్చరించినట్టే జరుగుతోంది సార్. ప్రపంచ దేశాలు కొన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్న అక్రమ వలసదారులను పంపించే తీరు బాగాలేదు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ ట్రంప్ తగ్గడం లేదు, వెనక్కి పంపించేస్తూ ఉన్నారు ఆయా దేశాలకు అక్రమ వలసదారుల్ని. ఒక C-17 గ్లోబ్ మాస్టర్ సైనిక విమానంలో 205 మంది అక్రమ వలసదారుల్ని, అంటే భారతీయుల్ని అక్కడ నుంచి ఆల్రెడీ విమానం స్టార్ట్ అయింది సార్. మరి కాసేపట్లో అమృత్సర్లో ల్యాండ్ కాబోతోంది. సో 18,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారు అన్నది అమెరికా ప్రభుత్వం చెప్తోన్న మాట, అంటే భారత్ నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్ళిన వాళ్ళ గురించి. సో ఈ తిరిగి అక్రమ వలసదారుల్ని పంపించే తీరుపై కొన్ని అభ్యంతరాలు కొన్ని దేశాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో భారత్ అయితే ఎటువంటి అబ్జెక్షన్స్ చేయడం లేదు సార్. 18,000 మందిని వెనక్కి రప్పించేందుకు ఓకేనే అంటోంది. మీ కామెంట్. 18,000 కాదది, రాంగ్ ఫిగర్ అది. భారతీయులు మొత్తం 7,25,000 మంది ఉన్నారని వచ్చింది. 18,000 ఉంటారా, అంత తక్కువ. 1,13,00,000 మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. అందులో 3rd లార్జెస్ట్ ఇండియా నుంచే, ఫస్ట్ మెక్సికో, సెకండ్ ఎల్ సాల్వడార్, 3rd ఇండియా. అంటే ఐడెంటిఫై చేసింది 20,000, అది కూడా 18,000 కాదు, 7,25,000 మంది ఉంటారని అంచనా. 7,25,000. ఎందుకంటే మొత్తం ఉన్నది 1,13,00,000, అందులో 18,000 ఉంటే మనం 3rd లార్జెస్ట్ ఎందుకు అవుతాం. సో అందువల్ల 7,25,000 ఉంటారని అంచనా. అందులో ఇప్పటికీ 20,000 మందిని గుర్తించారు. 20,000 మందిని గుర్తించిన తర్వాత అందులో 18,000 మందికి నోటీసులు ఇచ్చారు వెళ్ళిపోమని. అందులో 5 మందిలో 200 తీసుకొచ్చారు, అది ఫిగర్స్. సో అందువల్ల 18,000 మంది లేరు, వాస్తవంగా ఎక్కువ ఉంటారు. సో ఐడెంటిఫై చేసి వాళ్ళను పంపించాలి అని వాళ్ళకి నోటీసులు ఇచ్చింది 18,000 మందికి. సో ఈ చాలా కాస్ట్లీ యాక్టివిటీ. మొత్తం ఎంతవరకు పంపిస్తారు, ఎందుకంటే నిన్న చూశాను నేను, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపించాలంటే
ఒక ఇమిగ్రెంట్ పైన $5,000 ఖర్చు అవుతుంది అని. $5,000 మనకు జనరల్గా అయితే ప్యాసింజర్ విమానాల్లో మీకు పీక్ టైంలో కూడా $2,000 ఉంటుంది టికెట్, అది కూడా టు అండ్ ఫ్రో. అది ఇంకా నీకు వన్ సైడ్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది కూడా. అది కూడా మనం 3 నెలల ముందో 4 నెలల బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ $1,000 కూడా దొరుకుతుంది ఫ్లైట్. మరి $5,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇమిగ్రెంట్ పంపించాలంటే 1,13,00,000 మంది పంపించాలంటే $5,000 కోట్ల కావాలి. $5,000 కోట్ల ఖర్చు పెట్టి పంపిస్తారా అని. సో అందువల్ల ఎంతవరకు జరుగుతుంది తెలియదు. సింబాలికా లేదా ప్రతి ఒక్కరిని పంపిస్తారా అంటే మోస్ట్లీ ఇది డెటరెన్స్, అంటే కొత్తగా ఎవరు వలస రాకుండా భయపెట్టాలి అనేటువంటి ఒక లక్ష్యంతో చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే అమెరికా మెక్సికో బార్డర్ పైన నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి మిలిటరీని కూడా దించారు, బార్డర్ను సీల్ చేశారు. తర్వాత వీటిలను మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో, కార్గో ఎయిర్ క్రాఫ్ట్ సరుకులు రవాణా చేసే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో పంపిస్తున్నారు. బేడీలేసి మీకు గాటర్మలాకి అయితే మెక్సికోకి అయితే బేడీలేసి పంపించారు. మరి ఇండియన్స్కి బేడీలు వేసారో లేదో తెలియదు. ఇప్పుడు మనకు అమృత్సర్లో ఇవాళ దిగుతుంది అది మొదటి విమానం, ఇంతవరకు మీడియాలో వచ్చినట్లేదు బేడీలు వేసారో లేదో. సో అక్కడ బేడీలు వేస్తారు కనుక వాళ్ళు ఎక్కువ అబ్జెక్షన్ చేశారు. మరి ఇండియన్స్ కూడా బేడీలు వేసి కనుక పంపిస్తే ఖచ్చితంగా భారతదేశం కూడా చాలా అభ్యంతరం చెప్పాలి. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో పంపినందుకు అభ్యంతరం కాదు, అది కూడా ఒక అభ్యంతరంగా మేము మా ఎయిర్ క్రాఫ్ట్ పంపుతామని కొలంబియా లాంటి దేశాలు మీరు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో పంపించాల్సిన అవసరం లేదు, మా ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది, మా సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ మేము తెచ్చుకుంటామన్నారు. కానీ దానికన్నా ప్రధానమైనది ఏంటంటే బేడీలు వేసి పంపించారు. వీళ్ళందరినీ క్రిమినల్స్ అని ప్రకటించారు. కొంతమంది క్రిమినల్స్ ఉండొచ్చు, అందరూ క్రిమినల్స్ కాదు. అంటే గత ప్రభుత్వమేమో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, క్రిమినల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రెండుగా డివైడ్ చేసేది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఏంటంటే సరైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు. అమెరికా చట్టం కూడా అలాగే నిర్వచిస్తుంది. ఈవెన్ ఏ దేశ చట్టమైనా అలాగే నిర్వహిస్తుంది, భారతదేశ చట్టం కూడా అలాగే నిర్వచిస్తుంది. ఒక దేశంలో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఉండడాన్ని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అంటారు. వరల్డ్ వైడ్గా డెఫినేషన్ అదే. ట్రంప్ ఇచ్చిన కొత్త డెఫినేషన్ ఏంటంటే ఒక డాక్యుమెంట్ లేకుండా దేశంలో ఉండడమే తప్పు కనుక ఆల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ క్రిమినల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటాడు. అది ట్రంప్ ఇచ్చిన, అది అమెరికా చట్టాలు కూడా అంగీకరించవు. క్రిమినల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఎవరవుతారంటే ఏ డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటూ ఏదైనా నేరానికి పాల్పడితే క్రిమినల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అవుతాడు. ఇప్పుడు దొంగతనం చేశాడు, ఎవరైనా చంపాడు, ఇలాంటివి చేస్తే ఒక బిజినెస్లో ఫ్రాడ్ చేశాడు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ప్లస్ క్రిమినల్ యాక్ట్ పాల్పడాలి. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఇన్ అమెరికా, ఇట్ ఇస్ సివిలియన్ క్రైమ్. అది క్రిమినల్ యాక్ట్ కాదు, సివిల్ యాక్ట్, అది సివిల్ నేరం. మీకు చట్టాల్లో కూడా రెండు ఉంటాయి సివిల్. ఇప్పుడు భూమి ఆక్రమించిన ఒకటి, మర్డర్ చేయడం ఒకటి, రెండు ఒకటి కాదు కదా. నువ్వు భూమి లోకి నీ ప్లాట్ కాకపోతే ఆ ప్లాట్ మీద నువ్వు వెళ్ళడం వేరు, నువ్వు కొట్టడం వేరు, రెండు వేరు కదా. అసలు క్రిమినల్ యాక్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ సివిల్ అఫెన్స్. క్రిమినల్ అఫెన్స్, సివిల్ అఫెన్స్ తేడా ఉంటుంది. ఇల్లీగల్ మైగ్రేషన్ ఇది సివిల్ అఫెన్స్ ఇన్ అమెరికా, ఇట్స్ నాట్ అ క్రిమినల్ అఫెన్స్ ఈ అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం. కానీ ట్రంప్ దానికి వేరే నిర్వచనం ఇచ్చి అసలు ఇల్లీగల్గా అమెరికాలో ఉండడమే నేరం కనుక ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్రిమినల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఏలియన్స్ అంటున్నాడు. ఇది పూర్తిగా అబద్ధం, అది నిజంగా అవమానించడం కూడా. అక్కడికి వెళ్ళి ఏదో నేరం చేసడానికి వెళ్ళారా? ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు, మనకు అందరూ ఉంటున్నారని. వీళ్ళందరూ నేర చరిత్రే లేదు, చాలా లా అబైడింగు, వాళ్ళు ఏదో బతుకు తెరువు కొరకు ఇంత ఆదాయం వస్తుందని ఆశతో అమెరికా వెళ్ళిన వాళ్ళు దే ఆర్ లా అబైడింగ్, దే ఆర్ నాట్ క్రిమినల్స్. అంతకుముందు కూడా ఎప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టలే అమెరికా ప్రభుత్వం. మ్యాక్సిమం దొరికితే 10 ఏళ్ళు. ఇంకో విచిత్రం చెప్తాను, ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇండియాకి వస్తే మధ్యలో వాళ్ళ వీసా పైన ఒక ముద్ర ఇస్తారు, 10 ఏళ్ళ వరకు మళ్ళీ అనుమతి లేదు అని. అంటే అమెరికా కూడా 10 ఏళ్ళే ఆపుతుంది, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోవచ్చు ఇల్లు. ఒక ఇల్లీగల్ మైగ్రెంట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ అమెరికాకు వీసా అప్లై చేసుకుంటే వీసా కూడా ఇస్తారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇల్లీగల్గా అమెరికాలో ఉండే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ అమెరికా ఎంబసీకి పోతే వీసా ఇచ్చారు వాళ్ళకి. మరి ఈ క్రిమినల్ ఎందుకు వీసా ఇచ్చారు మళ్ళీ? అంటే వాళ్ళు కూడా తెలుసు అమెరికా చట్టం ఏం చెప్తుంది, అది సివిల్ అఫెన్స్. సివిల్ అఫెన్స్కు 10 ఏళ్ల పాటు రాకూడదని శిక్ష వేశారు.
10 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు. సో క్రిమినల్ అఫెన్స్ అయితే మళ్ళీ ఎందుకు వీసా ఇస్తారు? అందువల్ల ట్రంప్ ఇస్తున్నది చట్టానికి నిలబడే నిర్వచనం కాదు, అమెరికన్ కోర్టుల్లో నిలబడే నిర్వచనం కాదు. అది ట్రంప్కు కూడా తెలుసు. అందుకొరకు సింబాలిక్గా ఒక రకమైన భయోత్పాత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. తన ఓటర్ అయిన వైట్ రేసిస్ట్ ఓటర్లను సంతృప్తిపరచడానికి ట్రంప్ ఆడుతున్న నాటకం ఇది. అందువల్ల దానికి భారతదేశం ఎలా రెస్పాండ్ అవుతుంది మనం చాలా స్పష్టంగా చెప్పాం. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయితే మేము తీసుకుంటాం, తీసుకోవాలి కూడా. మనమే కాదు, ఇప్పుడు చైనా తీసుకుంటా అన్నది, మీకు మెక్సికో, కొలంబియా, గాట్రమెలా వీళ్ళు కూడా తీసుకుంటామన్నారు, తీసుకోని అనలేదు. పంపించే విధానం పైన వాళ్ళు అభ్యంతరం చెప్పారు తప్ప తీసుకోమనలేదు. ఉదాహరణకు మీకు గాట్రమెలాలో ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ను విమానం వస్తే ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. తీసుకోమంటే ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? కొలంబియా సొంత ప్లేన్లు పంపింది. ఎవ్వరు కూడా తమ పౌరులను తీసుకోము అని అనరు. నో కంట్రీ విల్ డిజోన్ ఇట్స్ ఓన్ సిటిజన్స్. మన దేశమే కాదు, ఏ దేశము కాదని లేదు. మీరు మెక్సికో కాదంటదా, నో, ఏదైనా ఒక డిక్టటోరియల్ దుర్మార్గనైజేషన్ తప్ప సివిలైజ్డ్ కంట్రీ ఏది కూడా తమ దేశ పౌరులను డిజోన్ చేసుకుంటుందా? డిజోన్ చేసుకుంటూ ఊకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మన భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రిటర్న్ వస్తున్నారు, మాకు అవసరం లేదని చెప్పి మనం అంటే భారతదేశంలో ఊరుకుంటారా? అందువల్ల తీసుకోవడానికి ఎవరైనా సిద్ధమే. ట్రంప్ అలా పంపించదలుచుకోలేదు గౌరవంగా. ట్రంప్ వాళ్ళను అవమానించే రీతిలో పంపాలని అక్కడ అభ్యంతరాలు వచ్చాయి. గాట్రమల అయినా, మీకు కొలంబియా అయినా అభ్యంతరం చెప్పింది. మెక్సికో అయినా నువ్వు బేడీ లేదు పంపడం ఏంటి, వాళ్ళు ఏదో క్రిమినల్స్ కాదు కదా అని. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్లోనే వాళ్ళలో కొద్దిమంది ఒక 10% కూడా యాక్చువల్ క్రిమినల్స్ కాదు. మీకు గాట్రమలలో ఏం చేశారు, వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ప్రభుత్వం వాళ్ళ రికార్డులన్నీ చూసింది. అందులో 90% బేడీలు తీసేది ఇళ్ళలో పంపించింది. ఒక 10% మాత్రం నేరుగా జైలుకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి క్రిమినల్ రికార్డు ఉంది. క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని జైలుకి పంపారు, అందరినీ జైలుకి పంపలే. అందువల్ల మనకు తెలియదు. ఇప్పుడు భారతీయులు 200 మంది పైగా వస్తున్నారు. ఇప్పుడు ఎనీ మూమెంట్ అమృత్సర్లో దిగుతారు. మనం మాట్లాడిన సమయానికి అమృత్సర్లో దిగినప్పుడు వాళ్ళకి కనుక బేడీలేసి, కాళ్ళకు చేతులకు బేడీలేసి కనుక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపి ఉంటే ఖచ్చితంగా భారతదేశం అభ్యంతరం చెప్పాలి. ఇక మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్లో పంపడం ఏంటి, మన ఇండియన్ సివిలియన్ ప్లేన్ పంపుంటే బాగుండేది కదా. ఇక అది డిఫరెంట్ క్వశ్చన్. 7,25,000 మంది, మ్యాసివ్ కాస్ట్, అది మామూలు కాదు. 7,25,000 ఇంటూ $5,000 అంటే ఎన్ని కోట్ల డాలర్లు భారతదేశం ఖర్చు పెట్టాలో చూడండి. బహుశా అది కూడా ఎందుకు మాకు పంపించినాడు, అమెరికా కూడా పంపిస్తున్నాడు పంపిణీ అని భారత ప్రభుత్వం అనుకోవచ్చు. తర్వాత మనకు కన్సర్న్స్ వేరున్నాయి. ఇప్పుడు ఆ మెక్సికోకు, గాట్రమెలా, కొలంబియా వేరు, ఇండియా వేరు. ఇండియన్ కన్సర్న్స్ ఏంటంటే మనకు స్కిల్డ్ వర్కర్స్ అమెరికాలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన H-1B వీసాలో 72% ఇండియన్స్ బెనిఫిట్ అయ్యేది. మనకు అది ముఖ్యం. మనకు ఇల్లీగల్ మైగ్రేషన్ ముఖ్యం కాదు. ఇండియాకు లీగల్గా వెళ్ళే స్కిల్డ్ వర్కర్స్ మైగ్రేషన్ ముఖ్యం. మనకు ట్రేడ్ ముఖ్యం. ఎందుకంటే మనకు భారతదేశ ఉత్పత్తుల ఫార్మా నుంచి మొదలుకొని చాలా ఉత్పత్తులు అమెరికాకి వెళ్తాయి. అక్కడ ట్రేడ్ ఇంతవరకు మన పైన టారిఫ్ పెడతారని అంటున్నారు. సో ఇండియన్ ప్రియారిటీస్ వేరు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాపాడుకోవడం మన ప్రియారిటీ కాదు. ఏముందో వాళ్ళు మన వాళ్ళే, ఎలాగైతే రేపైనా రావాల్సిన వాళ్ళే వచ్చేస్తారు. కుంపలే మునిగేది ఉన్నది. రైట్ సార్. అంటే ఇప్పటివరకు అయితే బేడీలు వేసి పంపిస్తూ ఉన్నారనే సమాచారం ఎక్కడా లేదు సార్. మీరు అన్నట్టుగా చూడాలి. అండ్ నేర చరిత్ర ఎవరికైనా ఉంటే ఆ 205 మందిలో వెంటనే కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పి పంజాబ్ పోలీసులు ప్రకటించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.